గా రాయబడి ఉన్నది. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్నుద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. హల్లెలూయా! ఈరోజు ఉదయకాల సమయమందు నేను రెట్టించి అడుగుతున్నా, దేవా ఏం మాట్లాడాలి ప్రభా నాయనా? మీరే మీ వాక్కుని నా హృదయంలో ఉంచండి. ప్రభా నాయనా, మీరు మాట్లాడితే అది మాకు మేలు ప్రభా అని నేను అడుగుతున్నప్పుడు, ఈ మొదటి మాట నుండి ప్రభు అనేకమైన విషయాలు నా హృదయంలో పెట్టడం జరిగింది. యెహోవా నా శత్రువులను చూడండి, ఇక్కడ దావీదు మహారాజు కీర్తన రాస్తూ అంటున్నాడు, శత్రువుని ఎదుట లేకపోతే శత్రువులు నా విషయమై వారు సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దావీదు మహారాజు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన అనేకమైన పోరాటాల గుండా ఆయన రాజు అయినట్టు మనం గమనిస్తున్నాం. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్న వ్యక్తి, అన్నులకి ఆహారము అందిస్తూ వస్తున్న వ్యక్తి, అరణ్యంలో ఆ గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా సమూయేలు ప్రవక్తని పంపించి ఆయన అభిషేకించాడు. అభిషేకించిన వెంటనే ఆయన రాజు అవ్వలేదు కానీ, ఆయన జీవితంలో అనేకమైన లెవెల్స్‌ని ఆయన చూసుకుంటూ, ఆయన ఒక ఉన్నతమైన స్థితికి దేవుని చేత నడిపింపబడ్డాడు. హల్లెలూయా! హల్లెలూయా! గొర్రెల మీదకి బలమైన ఆ ఎలుగుబంటులు గాని, సింహాలు గాని వచ్చినప్పుడు, ఆయన చీల్చి చెండాడినట్టు ఆయన నోటెమ్మట ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. అది ఆయన ఎలా చేయగలిగాడు అంటే, దేవుని ఆత్మ ఆయన మీద దిగి వచ్చినప్పుడు ఆత్మపూర్ణుడై, ఆయన అటువంటి గొప్ప కార్యాలు చేసినట్టు మనం చూస్తున్నాం. అలాగే గొలియాతును గూడా అదే విధంగా జయించాడు. శత్రువుల్ని అనేక మందిని సంహరించాడు. ఒకానొక సమయానికొచ్చినప్పుడు ఆయన సొంత మామే సౌలు రాజే ఏం జేశాడు? దావీదును వెంటాడాడు. సొంత కుమారుడు అబ్షాలోము వెంటాడాడు. చూడండి, తన నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే ఆయనకి చాలా పోరాటమొచ్చింది. అయితే దావీదు మహారాజుకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన ఏ సమస్య వచ్చినా అది ఎలాంటి పోరాటమైనా సరే, అది దేవుని దగ్గరికి తీసుకెళ్ళి పెట్టేవాడు. దేవుని దగ్గర తీసుకువెళ్ళి పెట్టి, ఆయనకి మొర్రపెట్టేవాడు. కొన్నిసార్లు ఆయనలో ఉన్న నెమ్మదిని చూస్తే మనకు చాలా ఆశ్చర్యమేస్తుంది. నేను పండుకున్నాను, లేచాను అంటాడు. చాలా నిశ్చింతగా ఆయన చక్కగా హ్యాపీగా నిద్రపోయి లేస్తున్నాడంట. ఎలా ఉండగలుగుతున్నాడు? తన చుట్టూ శత్రువులేమో కమ్ముకుంటున్నారు. మేఘం వల్లే వాళ్ళు కమ్ముకుంటున్నారు. తనని ఎప్పుడు చంపేద్దామా అని చెప్పి చూస్తున్నారే. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు మహారాజు చేసే ముఖ్యమైన పనేంటంటే, దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ఉండేవాడు. ఆ రీతిగా ఆయన కీర్తనలే మనం అనేక మార్లు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. చూడండి, ఒకసారి కీర్తన 144 చూద్దాం. 144వ కీర్తన మొదటి 2 వచనాలు. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపరచువాడయున్నాడు. ఆమేన్. హల్లెలూయా! చూసారా? ఇక్కడేమంటున్నాడు చూడండి. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హల్లెలూయా! మనం ఇందాక చెప్పుకున్నాం. దావీదు మహారాజు ఆయన రాజ్య కుటుంబంలో పుట్టడమే కత్తి యుద్ధాలు లేకపోతే మల్ల యుద్ధాలు ఇలాంటి యుద్ధాల్లో నైపుణ్యత కలిగిన వ్యక్తి గాదు. గొర్రెలు కాసుకునే వ్యక్తి. అతనికి యుద్ధం ఎలా చేయాలో తెలీదు. ఆయనకి తెలిసింది ఏంటయ్యా అంటే, ఆ ఒడిసె పట్టుకొని ఆ రాళ్ళతో ఏదైనా జంతువుల మీదకి వస్తే ఆ ఒడిసెతో, ఆ రాళ్ళతో ఆ జంతువుల్ని తరమటము,
తన చేతిలో ఉన్న రాడ్‌తో ఆ గొర్రెల్ని కాపాడటము ఇదే ఆయనకు తెలిసింది. మరి యుద్ధము ఎలా నేర్చుకున్నాడయ్యా? ఎవరు నేర్పించారయ్యా? అంటే ఇక్కడ ఆయన చెప్తున్నాడు, అయ్యా ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడనై ఉన్నాడు. హల్లెలూయా! యుద్ధము మనకి కొన్నిసార్లు ఎలా చేయాలో తెలియనప్పుడు ప్రభువుని అడగాలి. ప్రభువా! ఈ పోరాటంలో నేను ముందుకు ఎలా వెళ్ళాలి? నేను ఎలా ముందుకు సాగాలి? దీన్ని నేను ఎలా జయించాలి? అని నువ్వు ప్రభువుని అడిగినట్లయితే, ఆయన ఏ రీతిగా చేయాలో నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా! మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యము తెచ్చుకొని ప్రభు సన్నిధిలో ఆయనకి మొరపెడితే, ఆయన నీకు పోరాటము ఏ విధంగా చేయాలో ఆయన నేర్పిస్తాడు. ఆయన సహాయమును పంపిస్తాడు. ధైర్యమునిస్తాడు. హల్లెలూయా! అట్టి రీతిగా వారికి ఎదురైన పోరాటాల్లో జయమును సాధించిన వారి గురించి ఈ రోజున మనం ధ్యానిద్దాం. ఒకసారి నిర్గమకాండ నిర్గమకాండము నిర్గమకాండము 17వ అధ్యాయము 10 నుండి 13వ వచనం వరకు చూద్దాం. ఎక్సోడస్ 17th చాప్టర్ 10th వర్స్ నుంచి 13th వర్స్. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమే ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఆమేన్. హల్లెలూయా! చూసారా? ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఇజ్రాయెల్ ప్రజలు 437 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళక్కడ యుద్ధం నేర్చుకున్నారా? లేదు గదా! లేదు. వాళ్ళెక్కడైనా యుద్ధం చేసినట్టు అక్కడ మనం గమనించామా? లేదు. వాళ్ళు చేస్తున్న పనేంటంటే, వాళ్ళ పైనున్న టాస్క్ మాస్టర్ ఏ పని చెప్తే ఆ పని చేయటమే. వాళ్ళు ఇటుకలు తయారు చేయటం, అక్కడ కట్టడాలు కట్టడం అదే వాళ్ళ పని. మరి అలాంటి బానిసలు దేవుని యొక్క బలిష్టమైన హస్తము చేత వాళ్ళు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత, అక్కడ వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకమైనవున్నాయి. అక్కడ వాళ్ళు నానా విధములైన పోరాటాలు ఎదుర్కొన్నారు. అక్కడ వాళ్ళు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆ యుద్ధాలు జయించడానికి వాళ్ళకి ఎలా వచ్చింది ఆ నైపుణ్యత? ఎలా గెలవగలిగారు? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి. ఓకే. ఇక్కడ ముగ్గురు వ్యక్తులేమో కొండెక్కారు. యెహోషువ ఏమో ఎక్కడున్నాడంటే రియల్ టైమ్ బాటిల్ ఫీల్డ్‌లో ఉన్నాడు. అక్కడ యుద్ధము చేయడానికి వెళ్ళింది యెహోషువ, కొంతమంది వెళ్లారక్కడ. కానీ అసలు యుద్ధము చేయటానికి ఒక ముగ్గురు మాత్రం కొండ మీదకి వెళ్లారు. అక్కడ మోషే ఏం చేశాడంటే తన చేతి కర్రని ఎత్తి ఇలా పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన ఇలా ఎత్తి పట్టుకొని ఉన్నాడో అమాలేకీయుల మీద యెహోషువ అక్కడ గెలుస్తూ వచ్చాడంట. కానీ ఎంతసేపని మనం చేతులు ఇలా ఉంచగలుగుతామండి? ఎప్పుడైతే బరువెక్కిపోయినాయో మోషే గారు ఏం చేశారంటే ఇలా ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలు వాళ్ళు గెలవడం ప్రారంభించారు. గమనించారు ఇద్దరు వ్యక్తులు అక్కడ. ఎవరంటే అహరోను, హూరులు. ఏం చేశారంటే ఇలా కాదు అని చెప్పి ఒక బండను తీసుకొచ్చి అక్కడ వేసి ఆ బండ మీద మోషేని కూర్చోబెట్టారు. చేతులను ఇలా పెట్టి ఒక పక్క అహరోను, ఇంకొక పక్క హూరులు చేతులు కానివ్వకుండా వాళ్ళు అలా పట్టుకోవడం జరిగింది. చూడండి. హల్లెలూయా! పోరాటానికి ఒకళ్ళ వల్ల ఏది కాదండి. వి నీడ్ టు సపోర్ట్ దోస్ హూ ఆర్ ఇన్ ద బాటిల్. బాటిల్‌లో ఉన్న వారికి ఇతరులు ఏం చేస్తా ఉంటారంటే సపోర్ట్ చేస్తా ఉంటారు. మీరు రియల్ టైమ్ వార్ చూసినట్లయితే
ఒక 10 మంది వెళ్ళిపోయి యుద్ధం చేశారు. ఒక 10 మంది వాళ్ళు షూట్ చేస్తా ఉంటే ఇంకొక 10 మంది వాళ్ళని బ్యాకప్ వాళ్ళని కాస్తా ఉంటారన్నమాట. వాళ్ళని కాల్చకుండా యువతల పక్క నుంచి వీళ్ళు దాడి చేస్తూ ఉంటారు. అలా దాడి చేస్తూ ఒకళ్ళు కవర్ చేసుకుంటూ యుద్ధంలో ముందుకి సాగుతూ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అపవాదిని జయిస్తూ ఉంటారు. హల్లెలూయా! మనం హల్లెలూయా. కూడా యుద్ధంలో ఉన్నామనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదండి. వి ఆర్ ఇన్ ఎ బాటిల్. ఎవ్రీ ఈజ్ ఎ బాటిల్. ఆ బాటిల్‌లో కొంతమంది రియల్ టైమ్‌గా మిషనరీస్‌గా లేకపోతే ప్రవక్తలుగా లేకపోతే టాపర్‌లుగా వాళ్ళు ముందు వరుసలో ఉండి యుద్ధము చేస్తూ ఉంటే, కొంతమంది ప్రార్థనా యోధులుగా ఉన్న వాళ్ళు వెనక నుండి చేయాల్సిన యుద్ధం ఎక్కడో తెలుసా? వాళ్ళ మోకాళ్ళ మీద. హల్లెలూయా! వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు చేతులెత్తి వాళ్ళు మొరపెడుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అక్కడ విజయాన్నిస్తాడు. మనం పోరాడుచున్నది మాంసంతో కాదు గాని, రక్తంతో కాదు గాని, మనం పోరాడుతుంది మన కంటికి కనిపించిన వాటితో మనం పోరాడుతున్నాం. అంధకార శక్తులతో పోరాడుతున్నాం. నమ్మినా నమ్మకపోయినా అనేకమైన శక్తులు పనిచేస్తూ ఉన్నాయి ఆకాశ మండలాల్లో. అవి ఊరికనే ఉంటాయా? దాడి చేస్తూనే ఉంటాయి. ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో అలాంటి వారిని దాడి చేస్తే మిగిలిన వాళ్ళు ఆగిపోతారు. వీడి ప్రణాళికలు మనం ఎప్పుడు కూడా ఇగ్నోరెంట్ గా ఉండకూడదు. పౌలు గారు అంటారు, డు నాట్ బి ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ డివైసెస్ అంటాడు ఆయన. మనం ఎప్పుడు కూడా మెలకుగా ఉండాలి. ఒక వ్యక్తి గాయపడి వెనక ఆగిపోతే అందరూ అక్కడ ఆగిపోకూడదు. వాళ్ళని కవర్ చేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి. లేకపోతే శత్రువు రాజ్యంలోనికి చొచ్చుకొని వచ్చేస్తాడు. ఇంకా అనేక మందిని గాయపరుస్తాడు. అందుకనే ఎప్పుడు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే వి షుడ్ గివ్ బ్యాకప్. మనం కూడా పోరాటంలో వెనకాల మనం ఏం చేయాలంటే సపోర్ట్ ఇవ్వాలి. అహరోను హురులు ఎలాగైతే మోషేకి సహాయాన్ని అందించారో, ఎలాగైతే అక్కడ ఆ కొండ మీద దేవునికి వాళ్ళ వైపు వాళ్ళు ఎప్పుడైతే చేతులెత్తి ఉంచారో అక్కడ వాళ్ళు విజయాన్ని చూశారు. ఆ రీతిగానే మనం కూడా పోరాటంలో విజయాన్ని చూడాలి అంటే ఒకరినొకరు ఏం చేయాలంటే సపోర్ట్ చేసుకోవాలి ప్రార్థనతో. ప్రార్థనతో మనం అక్కడ ఏం చేయాలంటే గోడలు కట్టాలి. హల్లెలూయా! శత్రువు చొచ్చుకొని లోపలికి రాకుండా మనం ఏం చేస్తా ఉండాలి? ప్రార్థనతో అక్కడ మనం గోడలు కట్టాలి. ఎక్కడ కూడా ఒక చిన్న బ్రీచ్ కూడా లేకుండా మనం చాలా జాగ్రత్త వహించాలి. నెహెమ్యా గోడ నిర్మిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? ఒక చేత్తో గోడ కడుతున్నారు. ఇంకొక చేత్తో ఖడ్గం పట్టుకొని ఉన్నారంట. హల్లెలూయా! అందరికి అర్థం ఉండొచ్చుగా? వాళ్ళు ఎంత మెలకువగా ఉన్నారో చూడండి. శత్రువు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎలాగైనా దాడి చేయొచ్చు అనే సంగతి వారు గ్రహించారు. అందుకనే వాళ్ళు ఒక చేత్తో వాళ్ళు దేవుడు వాళ్ళకి అప్పగించిన పని చేస్తూనే ఉన్నారు. ఇంకొక చేత్తో శత్రువుని ఎదుర్కొనటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా! మనం కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. సమయము ఎలా ఉంటదో మనకెవ్వరికీ తెలీదండి. ఎలాగైనా రావచ్చు అపవాది. కానీ మనం సిద్ధంగా ఉండాలి. కృంగిపోవద్దు. ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో మనం మోకరించి ఆయనకి మొరపెడితే ఖచ్చితంగా యూ విల్ సీ విక్టరీ. విక్టరీ కమ్స్ త్రూ ప్రేయర్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థనతో మనం శత్రువుని జయించాలి. హల్లెలూయా. నెక్స్ట్ విషయాన్ని చూద్దాం మనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాలు క్రానికల్స్. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రము ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము, వారు హససో తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియచేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఈ ఉపవాస దినము ఆచరింపవలెనని చాటింపగా, చూడండి, యెహోషాపాతు మీదకి ఒక గొప్ప సైన్యము దండెత్తి వస్తుంది.
మనం ఈ లేఖన భాగాన్ని అనేక మార్లు ధ్యానిస్తూ వచ్చాం. దండెత్తు వచ్చినప్పుడు భయం రాదా? మనిషే కదా యెహోషాపాతు కూడా. భయం కలిగింది. భయం కలిగిన తర్వాత అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు మనస్సు నిలుపుకొని యోధా ఫస్ట్ ఆయన చేసిన పనేంటంటే తన్ను తాను స్థిరపరచుకున్నాడు. మనస్సు నిలుపుకున్నాడు. ఒక గొప్ప యుద్ధము రాబోతుంది మన మీదకి. ఒక గొప్ప చెప్పాలంటే ఒక డిజాస్టర్ అని చెప్పాలి. సడన్ గా వచ్చేస్తున్నారు మీదకి. ఆర్మీని ప్రిపేర్ చేసుకోవడానికి లేదు. ఎలా పోరాటం చేయాలో తెలీదు. ఎలా ఎదుర్కోవాలో తెలీదు. ఎవరిని తీసుకువెళ్ళాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు ఏం చేశాడంటే తన మనస్సు నిలుపుకున్నాడు. ఎవరి మీద అంటే యెహోవా మీద. యెహోవా మీద. హల్లెలూయా. యెహోవా మీద ఆయన మనస్సు నిలుపుకొని అక్కడ ఏం చేశాడంటే చూడండి, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని ఆయన ఇంకొకటి ఆయన ముందు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని తెలుసుకోవాలి ఫస్ట్. అది తెలుసుకోవాలంటే ఆయన కమాండర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రాజ్యంని నడిపించే రారాజు దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయిన మన దేవుడు. ఆయన యొద్దకు వెళ్తే ఆయన ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలి, ఏ విధంగా నువ్వు ముందుకు సాగాలని తెలియజేస్తాడనే విశ్వాసంతో యెహోషాపాతు ఏం చేశాడంటే ఆయన యొద్దకు వెళ్ళాలని, ఆయన ఒక్కడు వెళ్ళడం మాత్రమే కాదు చూడండి ఇక్కడ. ఆయన ఒక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి ప్లాన్ తీసుకొని వెళ్ళిపోవడం. ఆయన ఏం చేశాడంటే యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటించి. హల్లెలూయా. మొత్తం హల్లెలూయా. ఉపవాసాన్ని ప్రకటించాడు. అందరిని సపోర్ట్ తీసుకున్నాడు చూడండి అక్కడ. హల్లెలూయా. ఆయన ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసి ఆయన ఒక్కడే ప్రణాళికను తెలుసుకొని వెళ్ళిపోలేదు, కానీ ఆయనకి సపోర్ట్ గా విజ్ఞాపన చేయడానికి రాజ్యాన్ని మొత్తాన్ని ఆయుత్తపరిచాడు. హల్లెలూయా. చాలా మర్చిపోతా ఉంటాం. కొన్ని పోరాటాలు ఒక్కలుగా చేయలేం మనం. దానికి ఖచ్చితంగా సహాయం కావాలి. సహాయం కావాలి. అందుకనే మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఎవరైతే బలంగా ప్రార్థన చేసి నిలబడతారో వాళ్ళ ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఉంటాం. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడని కాదు, కానీ మనకి మరింత బలము చేకూరుతుంది. విశ్వాసుల యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఈ ప్రార్థన బలాన్ని చేకూర్చుకున్నాడు యెహోషాపాతు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి 13వ వచనంలో చూడండి. అదే అధ్యాయం 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. అప్పుడు హల్లెలూయా. చదవండి, చదవండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు చీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగుకొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఎప్పుడైతే యెహోషాపాతు యూదా మొత్తం కూడా ఉపవాస దినం ప్రకటించారో అందరూ అక్కడ ఎవరెవరు ఉన్నారు చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు, చిన్న పిల్లలేమి పెద్దలేమి బాలింతలేమి ఎవరైనా సరే మొత్తం అందరూ కూడా అక్కడ నిలబడ్డారు యెహోవా సన్నిధిలో. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ ప్రభు ఆయన ఆత్మ దిగి వచ్చింది. అక్కడ ఆయన యెహోషాపాతుతో ఈ విధంగా, అలాగే ప్రజలందరితో ఆయన ఇలాగు మాట్లాడుతున్నాడు. యెహోవా ఆత్మ తన మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించెను,
యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడే ఆమేన్. జరిగించు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చేయాల్సింది ఆయన చేస్తాడు ఆయన. హల్లెలూయా. 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 దేవుడు చేస్తాడు ఈ యుద్ధము. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. జడియొద్దు. ఆ గొప్ప సైన్యాన్ని చూసి మీరు భయపడొద్దు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటారో తెలుసా అండి? ఆయన బలపరుస్తూ ఉంటాడు ఆయన మాటతో. ఎవరైతే కృంగిపోయి ఉంటారో అలాంటి వాళ్ళని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన మాటతో ధైర్యపరుస్తాడు. ఇక్కడితో ఏం అయిపోలేదు. నథింగ్ హ్యాపెండ్. కమ్ ఆన్, ఐ యామ్ విత్ యూ అంటాడు ఆయన. హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు చేయాల్సింది ఒక్కటే, మీరు అక్కడికి వెళ్ళి పొజిషన్ యువర్ సెల్వ్స్ అండ్ స్టాండ్ వేర్ ఐ వుడ్ లైక్ టు యూ టు బి స్టాండ్. మీరు వెళ్ళి అక్కడ పొజిషన్ చేసుకొని మీరు అక్కడ నిలబడండి. ఆయన రక్షణ ఏంటో చూపిస్తాడు. హల్లెలూయా. సాల్వేషన్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఆయన బిడ్డల్ని ఆయన ఎలా విడిపించుకోవాలో, రక్షించుకోవాలో, ఎలా స్వస్థపరుస్తాడో ఆయనకు ఒక ఆలోచన ఉంది. ఆయన కనుదృష్టి వాళ్ళ మీద ఉంది. శత్రువుని ఎంత మాత్రము కూడా మీ మీద అధికారము చేయనీయకుండా ఆయనే యుద్ధము చేస్తాడు. హల్లెలూయా. యుద్ధము అయితే ఆ యుద్ధము చేసేటప్పుడు నువ్వు ఏం చేయాలనేది ఇక్కడ ఉంటుంది చూడండి. యూ షుడ్ పొజిషన్ యువర్ సెల్ఫ్. ఎలా నువ్వు పొజిషన్ చేయాలంటే ఇక్కడ యెహోషాపాతు ఒక పని చేశాడు ఆయన. ఏం చేశాడంటే 18వ వచనం నుంచి ఒకసారి చూడండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులందరూను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును, కోరహీయుల సంతతి వారును, లేవీయులు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాంటను పెట్టెను కనుక వారు హతులైరి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ప్రణాళికలు ఎలా ఉంటాయి చూడండి ఇక్కడ. వీళ్ళు చేసింది ఒకటే. ఎప్పుడైతే ప్రభు వారితో మాట్లాడారో వీరు తిరిగి ఏం చేశారంటే ఫస్ట్ ఆయన ఆరాధించారు. అందరూ కూడా సాగిలపడ్డారు. ఆయన ఎదుట సాగిలపడి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించి స్తుతించారు. బిగ్గరగా కేకలు వేశారు విజయోత్సాహంతో. వాళ్ళు ఆనందించి స్తుతించడం మాత్రమే కాదు, యెహోషాపాతు ఏం చేశాడంటే వాళ్ళకి ధైర్యం చెప్పాడు. ధైర్యం చెప్పి మీరు స్థిరపడాలంటే మీరు ఆయనను నమ్ముకొనుడి. ఆయన నమ్ముకొనుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ప్రవక్తలను నమ్ముడి. అప్పుడు మీరు కృతజ్ఞత అయిన తర్వాత కృతార్థులగుదురు. జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు నాయకులను ఏర్పరచరని వారి పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు ఏం చేశాడు తెలుసా అండి? ప్రైజ్ అండ్ వర్షిప్ టీమ్ ని రెడీ చేశాడు ఆయన యుద్ధానికి వెళ్ళాడు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇలా చేస్తారంటే స్తుతించే వాళ్ళని ముందు పెట్టాడు ఆయన. యుద్ధంలో మీరు గనక గమనిస్తే బాగా యుద్ధం చేయగలిగిన వాళ్ళు, డిఫెండ్ చేయగలిగిన వాళ్ళని, బాగా యుద్ధ స్కిల్ఫుల్డ్ ఉన్న వారియర్స్ ని ముందు పెడతారు ఫ్రంట్ లైన్. వాళ్ళు బ్యాటిల్ ని బాగా స్ట్రాంగ్ గా ఆపుతారని. ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా అండి? స్తుతించే వాళ్ళని పెట్టాడు, గాయకుల్ని ముందు పెట్టాడు. స్తుతిలో ఎంత శక్తి ఉందో చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు స్తుతించుచుండగా యెహోవా ఆయన ఏం చేసేటండి, వాళ్ళు ఏమని పాడుతున్నారు అక్కడ? యెహోవా కృప కృప నిరంతరముండెను, ఆయనను స్తుతించుడి. ఆయన స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, వాళ్ళు మొదలు పెట్టారు. ఇక్కడ ప్రభువు కార్యం మొదలైంది చూడండి. యెహోవా
యూదా వారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను మోయాబీయుల సయూరు అన్యవాసుల మీదను మాతృగాండను పెట్టెను కనుక వారు హతులయ్యారు. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఏమీ చేయలేదండి. జస్ట్ ఆయన స్తుతిస్తూ ఆ సైన్యం మొత్తం అలా కదిలింది. మనం చేయాల్సింది కూడా అదే. విక్టరీ కమ్స్ త్రూ ప్రేయర్, విక్టరీ కమ్స్ త్రూ ప్రైజ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా వస్తుందంటే స్తుతించడం ద్వారా వస్తుంది. మనం చేయాల్సింది ఏం లేదు. మనం చేయాల్సిన పొజిషన్ ఏంటంటే మనం ఆయన స్తుతించటమే, ఆయన కృపను కొనియాడటమే, ఆయన మహిమను కొనియాడటమే, ఆయన శక్తి ప్రభావమును మనం కొనియాడటమే మనం చేయాల్సిన పని. హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యము చూడండి. అక్కడ వాళ్ళు హతులైపోయారంట. వీళ్ళు ఏమి చేయలే, ఒక్క కత్తి కూడా ఎత్తలా వీళ్ళు. మొత్తం ఫినిష్. వీళ్ళొచ్చి చూసేటప్పటికి మొత్తం అక్కడ శవాల గుట్టలు. తమలో తాము ఒకరికొకరు చంపుకుని ఒకరినొకరు చంపుకొని వాళ్ళు చనిపోయారు. వాళ్ళు అక్కడ చనిపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమైనా ఉన్నదా అండి? మన మనిషి ఆలోచనకి అందదు. ఇలా కూడా జరుగుద్దా అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. మనిషి సాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకార్యం, ఆశ్చర్య క్రియలు చేయగలిగిన వాడు. చిన్న మాట పంపిస్తాడు ఆయన, అంతే. ఆయన మాట పంపిస్తే చాలు, అక్కడ స్వస్థత జరుగుతుంది. ఆయన చూపు చాలు, ఆయన హస్తము చాలు, ఆయన సన్నిధి చాలు. హల్లెలూయా. ఆ రీతిగానే ఒకానొక ఈసారి ఇక్కడ ఒక దేశం మీద దేవుని ఉగ్రతే వచ్చింది ఏకంగా. ఇప్పుడు దాకా మనం శత్రువులను చూసాము. ఇక్కడ దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఆ ఉగ్రతని వీళ్ళు ఎలా జయించారో కనుక మనం చూసినట్లయితే యోనా 3వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యోనా 3వ అధ్యాయము 4 నుంచి 10 వచనాలు. యోనా 3rd chapter 3వ అధ్యాయం 4వ వచనం నుండి 10వ వచనం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణము అంత దూరము అదేగా బ్రదర్ అదే సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇవ్వగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తమ కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు కాని గొర్రెలు గాని మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలను అని దోతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. చదవమంటారు కదా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇక్కడ మనం అనేక మార్లు ఈ యోనా పత్రికను కూడా మనం చాలాసార్లు ధ్యానించుకున్నాం. ఇక్కడ చూడండి, ప్రభు యోనాని పంపించారు. పంపించిన తర్వాత 40 దినాల్లో ఈ నినివే పట్టణం మీదకి ఉగ్రత రాబోతుంది, అంతా నాశనం అయిపోతుందని ప్రకటించాడు యోనా. యోనా అనుకున్నాడు దేవుడు కనికర పూర్ణుడు, అసలు ఈయన ఏం చేయడు, హాని చేయడు అని అనుకున్నాడు. అనుకొని నినివే పట్టణం వెళ్ళమంటే తార్షీషు వెళ్ళిపోయాడు. అవిధేయత చూపించాడు. దేవుడు ఆయనకి మరలా బుద్ధి కలుగ చేసి ఆయన ఎలాగైతేనే ఆయన త్రోవలోకి తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఇక యోనా ఇంక తప్పదు అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత యోనా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు నాకు తెలిసి. ఇక్కడ వినిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళందరూ
దేవుని యందు విశ్వాసం ఉంచి. చూడండి అక్కడ. ఉపవాస దేవుని దినము చాటించి ఉపవాస ఉపవాసము దినమును చాటించి అనులేమి అల్పులేమి అందరూ అందరూ గోనె పట్ట పట్ట కట్టుకొని కట్టుకొని. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, రాజు కంటే ముందు చాలా మంది విన్నారు. వినిన వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, ఘనులే అవ్వచ్చు, లేకపోతే అల్పులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గోనె పట్ట కట్టుకున్నారంట. గోనె పట్ట ఎందుకు కట్టుకునేవాళ్ళు అంటే, ఉపవాస దినాన్ని వాళ్ళు ఆచరించేటప్పుడు వాళ్ళని తగ్గించుకోవడానికి బూడిదలో కూర్చునేవాళ్ళు గోనె పట్ట కట్టుకొని. రోదించేవాళ్ళు. అయ్యా మా పాపాలు క్షమించండి, మమ్మల్ని మా ఎడల దయ చూపించండి అని చెప్పి దేవుని సన్నిధిలో కూర్చొని వాళ్ళు మొరపెడతా ఉండేవాళ్ళు. ఈ విషయము రాజుకు తెలిసింది. రాజు వెంటనే తన సింహాసనము దిగి ఆయన కూడా రాజవస్త్రములు తీసివేసి రాజవస్త్రాలు తీసాడు. గోనె పట్ట కట్టుకొని తీసేసి బూడిదలో ఆయన కూర్చొని కూడా గోనె పట్ట కట్టుకొని, ఆయన మాత్రమే కాదు రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు మంత్రులు పశువులు కూడా అన్ని ఏమి తినడానికి లేదు, తాగడానికి లేదు, అందరూ ఉపవాసము. ఎందుకు అంటే ఇలా చేయటం ద్వారా మన మీదకి రాబోతున్న ఉగ్రతకు దేవుడు ఆయన పశ్చాత్తాపుడై ఆయన దాన్ని మన మీదకి రాకుండా పోతుందేమో అనే విశ్వాసంతో వాళ్ళందరూ కూడా ఉపవాస దీక్షలోకి దిగారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఇక్కడ వాళ్ళ ఉగ్రత నుండి వాళ్ళు ఎలా రక్షింపబడ్డారు అంటే, నిజమైన దేవుని ఎడల విశ్వాసం ఉంచడం ద్వారా, అలాగే పశ్చాత్తాపం ఉండటం వలన. హల్లెలూయా. హల్లెలూయా. ఉపవాసములో ఉండటం మాత్రమే కాదు గాని, ఆ ఉపవాసంలో చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, దేవుని నమ్ముకొని ఆయనకు మనము ఆయన ఎడల మనం ఆయనకి వ్యతిరేకంగా ఏం చేశామో ఒకసారి వాటిని జ్ఞాపకం చేసుకొని, ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడి వాటిల్ని మానుకోవాలి. ఎవరైతే వారి పాపాలని ఒప్పుకొని విడిచిపెడతారో వారు దయను అందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నినెవె పట్టణం అంతటా కూడా వీళ్ళు చేసిన పనులు, ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎందుకు కీడు చేస్తాడండి? వాళ్ళకి బుద్ధి కలగజేయడానికి. వాళ్ళు వ్యర్థమైన వాటి వైపు తిరిగి వెళ్ళిపోతుంటే వాళ్ళని సరి చేయడానికి ముందు దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఆయన డైరెక్ట్ గా వచ్చి ఆయన నాశనం చేసాడు. ఆయన వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి వాళ్ళు గనక రిపెంట్ అయ్యి దేవుని తట్టు తిరిగితే వాళ్ళు రక్షింపబడతారు. హల్లెలూయా. ఆ రీతిగా నినెవె పట్టణము రక్షింపబడినట్టు మనం చూడండి. ప్రార్థన ద్వారా మనము విజయాన్ని పొందుకుంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి ద్వారా మనం విజయాన్ని పొందుకుంటున్నాం. పశ్చాత్తాపం వలన మన మీదకి రాబోతున్న ఉగ్రత నుండి మనము రోజున ఈ విషయాల మీద మనం ధ్యానిద్దాం. చూడండి కీర్తన 30వ అధ్యాయం ఒక్కసారి 12వ వచనం ఒక్కసారి చూద్దాం. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. ఆమేన్. హల్లెలూయా. చూసారా? హల్లెలూయా. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. మనం చేయాల్సింది ఇదే. ఆయన సన్నిధిలో మనము మొరపెట్టే వారుగా ఉండాలి. ఆయనకి మనం స్తుతులు చెల్లించే వాళ్ళగా ఉండాలి. ఆయన మనకి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ మాటలు మన హృదయంలో ధ్యానిద్దాం. మనం ఎదుర్కొంటున్న పోరాటాలని దేవుని సన్నిధిలో పెడదాం. ఆయన వాటిని ఎలా జయించాలో, ఏ విధంగా మనం ముందుకు సాగాలో ఆయన ఆలోచనిస్తాడు. మనల్ని ధైర్యపరుస్తున్నాడు. బలపరుస్తున్న దేవుణ్ణి మనం అనుసరిద్దాం. అట్టి గొప్ప విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళవలసిన వాళ్ళమే ఉన్నాము. ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చెడియాల్సిన అవసరం లేదు. మన దేవుడు ఆయన సేవకునికి, ఆయన బిడ్డలకి ఆయన తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనకి స్తుతులు చెల్లిస్తూ ఆయనకి విజ్ఞాపన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఫలింపులోనికి తీసుకువచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.